శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో రెండవ రోజు కూడా తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేయాలి. ఈరోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేసిన, మారేడు ఆకులతో శివుణ్ణి పూజించిన కోరిన కోరికలు తొందరగా నెరవేరుతాయి. ఈరోజు కార్తీక సోమవార వ్రత మహిమ తెలుసుకోవాలి. రెండవ రోజు సోమవారం కానప్పటికీ సోమవార వ్రత మహిమ తెలుసుకుంటే మంచిది. పూర్వం కాశ్మీర దేశంలో ఒక గొప్ప విప్రుడుండేవాడు. అతడు పురోహితుడు. అతను తను సంపాదించిన దాంట్లో చాలా భాగం అన్నదానాలకు విక్రయించేవాడు. అతనికి చాలా కాలం తర్వాత ఒక కూతురు పుట్టింది. తండ్రి ఎంత మంచివాడో ఈ అమ్మాయి అంత దుష్టురాలు. కూతురు పెరిగి పెద్దయ్యాక మిత్రశర్మ అనే ఒక పండితుడికిచ్చి వివాహం చేస్తాడు. మిత్రశర్మ చాలా మంచివాడు, కానీ ఈ అమ్మాయి గయ్యాళి. ఈమెను చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆమెను కర్కశి అని పిలిచేవారు. ఈ కర్కశి పరపురుష వ్యామోహంలో పడిపోయింది. ఆ వ్యామోహం వల్ల భర్త మీద ద్వేషం కలిగింది. ఒకరోజు భర్త గాఢ నిద్రలో ఉండగా భర్తను చంపేస్తుంది. తరువాత తనకి అడ్డు లేదనుకొని నీచ పురుషులతో సాంగత్యం చేయసాగింది. క్రమంగా రోగాల బారిన పడింది. ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి కదలలేని పరిస్థితి వచ్చింది. యవ్వనంలో ఉండగా చేసిన అకృత్యాల వల్ల ఘోర మరణం వచ్చింది. కర్కశి చావగానే ముగ్గురు యమకింకరులు వచ్చి ఆమె ఆత్మను యాతనా శరీరంలోకి ప్రవేశపెట్టారు. యాతనా శరీరంలోకి ప్రవేశపెట్టి ఆమెను యమలోకంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఘోర నరకాలను అనుభవింపచేశారు. తరువాతి జన్మలో కర్కశి కుక్కగా పుట్టింది. అలా చాలా జన్మలు కుక్కగా పుడుతుంది. చివరికి ఒకసారి కళింగ దేశంలో కుక్క జన్మెత్తింది. ఒకరోజు అది ఒక బ్రాహ్మడింటికి వస్తుంది. ఆయన చాలా మంచివాడు. ఆయన తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి శివాలయంలో శివుడికి నైవేద్యం పెట్టి ఆ నివేదించిన అన్నాన్ని కొంచెం బల్యన్నంగా వేస్తాడు. ఇంతలో ఈ కుక్క అక్కడికి వచ్చి ఆ బల్యన్నాన్ని కొంచెం నాకింది. వెంటనే దాని పాపం మొత్తం తొలగిపోయింది. దానికి మానవ భాష వచ్చింది. అప్పుడు ఆ కుక్క ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి తన గతాన్ని అంతా చెప్తుంది. మీరు వేసిన ఈ బల్యన్నం తిన్నాక నాకు మాటలు వచ్చాయి, అలాగే నా పూర్వజన్మ స్మృతి కూడా వచ్చింది అని చెప్తుంది. ఇది ఎలా సాధ్యమైంది అని కుక్క బ్రాహ్మణుని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నువ్వు తిన్న అన్నము నేను కార్తీక సోమవారం రోజు శివుడికి నివేదించి బలిగా వేసిన అన్నం అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క తనని అనుగ్రహించమని బ్రాహ్మణుడిని వేడుకుంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు జాలిపడి సరే అని, వచ్చే కార్తీక సోమవారం రోజు నేను నీకోసం వ్రతం చేస్తాను, నువ్వు అంతవరకు ఇక్కడే ఉండు అని చెప్తాడు. ఈలోగా కార్తీక సోమవారం వస్తుంది. ఆ రోజు ఆ బ్రాహ్మణుడు పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి శివాలయంలో అర్చన చేసి శివాలయంలో దీపం వెలిగించాడు. శివాలయంలో దీపదానం చేశాడు. బ్రాహ్మణులకు యథాశక్తిగా దానం చేశాడు. పేదవాళ్లకు అన్నదానం చేశాడు. ఆ రోజంతా ఉపవాసమున్నాడు. కార్తీక పురాణం చెప్పాడు. ఇలా చేసి ఆ బ్రాహ్మణుడు ఆ ఫలితాన్నంతా కుక్కకు దారపోయాలనుకుంటాడు. ఆ ఫలితాన్నంతా నీటి రూపంలో తన చేతిలో తీసుకుని కుక్క నోట్లో పోస్తాడు. వెంటనే ఆ కుక్క ఒక అందమైన స్త్రీగా మారిపోతుంది. వెంటనే స్వర్గం నుంచి దివ్య విమానం వస్తుంది. అప్పుడు ఆ స్త్రీ ఆ బ్రాహ్మణునికి నమస్కరించి విమానంలో స్వర్గానికి వెళ్తుంది. తరువాతి జన్మలో పురుషుడిగా పుడుతుంది. ఆ జన్మలో ఆ పురుషుడు కార్తీక మాసం అంతా వ్రతమాచరించి శాశ్వతంగా కైలాసానికి వెళ్తాడు. ఈ కథంతా జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్తున్నాడు. అప్పుడు వశిష్ఠుడిలా అంటాడు, కాబట్టి ఓ జనక మహారాజా, రెండవ రోజు కూడా యథాశక్తిగా దానము జపము ఆచరించు, కార్తీక స్నానం చెయ్యి, ఈ కార్తీక సోమవార వ్రత ఫలితం తెలుసుకో అని చెప్తాడు. ఈ రోజుకి ఇంకో విశేషం కూడా ఉంది. అదే భగినీ హస్త భోజనం. పూర్వం ఒకసారి
యమధర్మరాజు కార్తీక శుద్ధ విదియ నాడు తన సోదరి అయినటువంటి యమునా నది ఇంటికి భోజనానికి వెళ్తాడు. యమునా నది యముడికి మంచి పిండి వంటలతో భోజనం చేసి వడ్డిస్తుంది. తృప్తి చెందిన యముడు ఏం వరం కావాలో కోరుకోమని యమునా నదిని అడుగుతాడు. అప్పుడు యమునా నది, ఈరోజు సోదరీ సోదరుల పండుగ రోజుగా ఏర్పడాలి. అలాగే ఎవరైతే ఈ పండుగ జరుపుకుంటున్నారో వారికి అకాల మరణం రాకూడదు. అలాగే నరక బాధ ఉండకూడదు. ఆ స్త్రీ ఎప్పుడూ పుణ్యస్త్రీగానే ఉండాలి అని వరం కోరుకుంటుంది. దానికి యముడు సరే అని అభయమిస్తాడు. స్వస్తి.